తీసుకో ఆడ బండయ్య అంటావు, పండేశాడు. కత్తి ఒకటి తీసుకో అంటావు, కత్తి తీసుకున్నాడు. ఆ బిడ్డని 2 సగాలు చేసి తనకొక ముక్క తనకొక ముక్క ఇవ్వు అన్నాడు. దేవుని స్తోత్రం. ఏమండి, ఆ బిడ్డని 2 ముక్కలు చేయి, ఒక ముక్క తనకివ్వు, ఒక ముక్క తనకివ్వు అన్నాడు. ఇప్పుడు నా బిడ్డ అన్నది కదా, ఈ వ్యక్తి ఏం చేసింది? ఆ చెయ్యి చంపేయి అన్నది. నరికి నాకు ఒక భాగం, అతనికి ఒక ఆమెకు ఒక భాగం ఇవ్వు అన్నది. కానీ జన్మనిచ్చిన తల్లి ఏమన్నదో తెలుసా? అయ్యా, వాడి మీద చెయ్యి వేయొద్దు, వాడు ఎక్కడున్నా బ్రతికి ఉంటే చాలు, ఆమెకే ఇచ్చేయి అన్నది. లేదు ఖండించాల్సిందే, చెరొక భాగం ఇవ్వాల్సిందే. అంటే ఆ మనసు అంతా ఏంది? నా బిడ్డ చనిపోయినాక తన బిడ్డ ఎందుకు బ్రతకాలి? రాజు తెలివిగా ఉపాయంగా దైవ జ్ఞానంతో ఆ మాట ఎప్పుడైతే అన్నాడో అప్పుడు అంటున్నాడు, రై ఆ బిడ్డను తీసుకుని ఈ తల్లికి ఆమెను తీసుకెళ్ళి చెరసాలలో పెట్టురా అంటావు. దేవుని స్తోత్రం కలుగునగాక. అక్కడ ఉన్న జనం అందరు బిత్తరపోయారు. ఎక్కడది జ్ఞానం? దేవుని స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం? లోక జ్ఞానమా? అరే, చిన్నవాడు, వయసులో చిన్నవాడు ఎలా రాజ్యాన్ని పరిపాలిస్తాడు, ఎలా తీర్పు తీర్చగలుగుతాడు, ఎలా చేయగలుగుతాడు అనుకున్నాం. ఇది దైవ జ్ఞానం. దేవుని స్తోత్రం కలుగునగాక.